పరిధిలోని ఏదైతే రింగ్ రోడ్డు అనుకున్నామో దానికి లింక్ రోడ్స్ ద్వారా రింగ్ రోడ్ను ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉన్నది. దాంట్లో భాగంగా ఈరోజు కాంజీపూర్ రోడ్డు నుండి నిజాంపేట్ రోడ్ వరకు అంటే బస్ డిపో దగ్గర వరకు కూడా ఈ 2 కిలోమీటర్ల రోడ్డును ఫార్మేషన్ ఆఫ్ రోడ్ మున్సిపాలిటీ ఫండ్స్తోనే రోడ్ను ఫార్మేషన్ చేసుకొని దాన్ని మళ్ళీ సిఆర్ఆర్ గ్రాంట్స్లో దీన్ని పర్మనెంట్గా బీటీ రోడ్డుగా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఇక్కడ కొంతమంది భూములు కూడా కోల్పోవడం జరుగుతూ ఉంది. వారికి నా తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నా. ఎందుకంటే అభివృద్ధిలో సహకరించి ఒక్కొక్కరి 2 గజాలు 1 గజము 3 గజాలు ఇట్లా కొంతమంది భూములు దాతలు కూడా కోల్పోతూ ఉన్నారు. వాళ్ళు కోల్పోయినా కూడా మొత్తం మున్సిపాలిటీకి అభివృద్ధిలో తోడ్పడినట్టు అవుతుంది. తర్వాత వేరే ఇతరుల భూములకు కూడా వారికి తర్వాత ట్రాన్స్పోర్టేషన్ కానీ ఈ ట్రాఫిక్ కానీ ఇబ్బంది లేకుండా తెచ్చుకోవడం జరుగుతూ ఉంది. లాస్ అయినా కూడా వారికి కూడా వాళ్ళకు రేట్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ల్యాండ్కి వెళ్ళి రోడ్డు పోవడం జరుగుతుంది. వారికి కూడా డిమాండ్ వస్తుంది. ముందర ఒకవేళ వెంచర్ చేసుకోవాలంటే డిటీసీపీ లేఅవుట్ ద్వారా మనకు 40 ఫీట్ల రోడ్డు కంపల్సరీ అవసరం పడుతుంది. డిటీసీపీ లేఅవుట్ పర్మిషన్ రావాలంటే వీళ్ళకు ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే 40 ఫీట్ల రోడ్డు మనం తీసుకొని చేస్తూ ఉన్నాం. కాబట్టి వారికి మరొకసారి మా అందరి తరఫున మా మున్సిపాలిటీ తరఫున వారందరికీ అభివృద్ధి కార్యక్రమాలు ఇది ఒకటే కాకుండా కొంతమంది సోదరులు అక్కడ వెంకటాపూర్ నుండి అక్కడ నుండి కూడా ఇంకో అవుటర్ రింగ్ రోడ్ కూడా కొంతమంది ప్రపోజల్ పెడతా ఉన్నారు. మా దగ్గర కూడా ఏంటి సార్ అని చెప్పి వారే ముందుకు వస్తూ ఉన్నారు. ప్రభుత్వ రోడ్లు ఏవైతే ఉన్నాయో పాతవి వాటిని అన్ని కన్సిడర్ చేస్తూ ఎక్కడెక్కడ లింక్ రోడ్లు అవసరం పడతాయో నారాయణఖేడ్, ఎందుకంటే ఈ కొత్తగా చాలా అభివృద్ధి చెందుతూ ఉంది నారాయణఖేడ్ మున్సిపాలిటీ. కాబట్టి ముందు ఇంకొక 15-20 సంవత్సరాలను ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని టౌన్ ప్లానింగ్ అధికారులతో కూడా ప్లాన్ చేసి వాటిని గతంలో నేను చెప్పినాను కదా ఎంపీ సురేష్ షెట్కార్ గారి సహకారంతో సెంట్రల్ గవర్నమెంట్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ద్వారా మెయిన్ డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో మోరీలకు అవి కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తామని చెప్పి. కాబట్టి అందరికీ మరొకసారి నారాయణఖేడ్ మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగంగా అందరు సహకరించిన అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నారాయణఖేడ్ కాన్స్టిట్యున్సీలో చాలా మటుకు మొన్నటి సిఆర్ఆర్ ఫండ్లో 15 కోట్ల రూపాయలతో మనము ప్రొసీడింగ్ కూడా రావడం జరిగింది, శాంక్షన్ కావడం జరిగింది. దానికి ఫౌండేషన్ కూడా పెట్టడం జరిగింది. తర్వాత మళ్ళీ ఒక 25 కోట్లకు సిఆర్ఆర్లోనే ప్రపోజల్ ఇవ్వండి అని అడిగింది. అయితే 25 కోట్లకు మనము ప్రపోజల్స్ కూడా మొన్ననే గౌరవనీయులు మంత్రివర్యులు సీతక్క గారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. తర్వాత ఎంఆర్ఆర్లో భాగంగా ఎంఆర్ఆర్ అంటే మెయింటెనెన్స్ ఆఫ్ రూరల్ రోడ్స్, దాంట్లో కూడా పాత బీటీ రిన్యూవల్స్ గురించి ఒక 15 కోట్ల నుండి 20 కోట్ల వరకు కూడా మేము శాంక్షన్ చేస్తామని చెప్పారు. దానికి కూడా ప్రతిపాదనలు పాత రోడ్లకు బీటీ రిన్యూవల్ చేయడానికి కూడా ప్రతిపాదనలు పంపడం జరిగింది. ముఖ్యంగా కాంజీపూర్ సోదరులు ఇక్కడ గత ప్రభుత్వం 10 ఏళ్ల నుంచి కూడా దానికి కల్వర్ట్ అవసరం ఉంటే కల్వర్ట్ పట్టించుకోలేదు. ఈసారి కల్వర్ట్ పెట్టినాం. కల్వర్ట్ శాంక్షన్ కూడా అవుతుంది. ఖచ్చితంగా ఒక 6 నెలలు సంవత్సరం లోపల వాళ్ళకి కల్వర్ట్ చేసి తర్వాత ఈ రోడ్డు కూడా మళ్ళీ కాంజీపూర్ రోడ్డు కూడా సీసీ రోడ్డు కూడా పెట్టడం జరిగింది. నారాయణఖేడ్ టౌన్లో మెయిన్ రోడ్డు బైపాస్ రోడ్ ఒకటి, కాంజీపూర్ రోడ్ ఒకటి, సీసీ రోడ్లు కూడా పెట్టడం జరిగింది రోడ్డు వెడల్పు చేసి. కాబట్టి ఖచ్చితంగా ఇది నారాయణఖేడ్కి చాలా అభివృద్ధిలో తోడ్పడుతుందని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. గత ప్రభుత్వంలో కొన్ని రోడ్లు. హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ కిరీటి దామరాజు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ. ఓ సైరా.